హాయ్ హలో అందరికీ నమస్తే. హ్యాపీ దసరా అడ్వాన్స్లీ. ఈరోజు మేము చూస్తున్నాం కదా, పిండి వంటలు చేస్తున్నారు మా ఇంట్లో. ఈరోజు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారు, ఏంటి ఏంటి విశేషాలు, ఈరోజు మొత్తం ఏం చేస్తున్నాం మేము అంటే, ఇది మొత్తం వన్ డే, దసరాకి వన్ డే బిఫోర్ మేము మొత్తం పిండి వంటలు చేస్తున్నాము. షాపింగ్ అయితే అయిపోయింది, బట్టల షాపింగ్. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం చేసిండ్రు, నేను ఒక్కనే ఉన్నాను చేయడానికి. ఇంకా చేయలేదు, షాపింగ్ చేయాలి. యాక్చువల్గా వచ్చేసి హైదరాబాద్ తీసుకుందాం అనుకున్నా, కానీ హైదరాబాద్లో కుదరలేదు. ఇంకా ఇక్కడే తీసుకుందామని ఇంకా ఆగాను అనమాట. వెళ్ళాలి ఈరోజు. పిండి వంటలు అన్ని ప్రోగ్రామ్ అంతా అయిపోతే ఈరోజు వెళ్దాము, లేకపోతే ఇంకా రేపు మార్నింగ్ వెళ్తాము. ఇంకా అందరూ అయిపోయింది, నేను ఒక్కనే ఉన్నాను. నాకు ఎంతో ఒక 5,000లో అయిపోతుంది, 3,000లో అయిపోతుంది. ఎక్కువ అంటే బట్టలు అంటే ఒకటేసారి వేసుకుంటాం కదా, అంటే మంచిగా తీసుకుంటాం ఈసారి. ఎందుకంటే ఆఫీస్కి ఇట్లా వేసుకొని వెళ్తాను కదా, అందుకని కొంచెం మంచిగా తీసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి చూసేయండి, పిండి తడుపుతున్నారు. మా అమ్మ, మా వైఫ్, ఇంకా పనామె ఇట్లా పిలిపించింది మా అమ్మ. కొంచెం హెల్ప్ చేసి రావే అంటే పిలిచి వచ్చిందనమాట. అయితే ఇంకా మురుకుల పిండి అయితే తడుపుతుంది ఇంకా పనామె. టేస్ట్ ఏమని ఇస్తుంది నాకు తెలియదమ్మా అని చెప్తున్నాను నేను. ఇదిగోండి మా పూజారం, ఈరోజు పూజ చేశాము, ఇది నేనే చేశాను. ఇంకా ముగ్గురు అయితే కిచెన్లో చాలా బాగా కష్టపడుతున్నారు. అది చూసి నాకు కడుపు నిండిపోతుంది. ఇదిగోండి మా ఇంటి ముందు ఇది, బయట పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చుట్టుపక్కల. ఆ రోజు వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ బట్ గాడ్ క్రేజ్ ఏం పర్లేదు. ఇది వచ్చేసి కజ్జికాయలు అంటారు కదా, దానికి నువ్వులు బెల్లం రెండు మిక్సీ చేశారు, ప్లస్ పుట్నలు ఇట్లా యాడ్ చేశారు. 3 మిక్స్ చేసి మిక్సీ పడుతుంది మా వైఫ్. ఆయిల్ అయితే వేసుకుంది ప్యాన్లో. ఫస్ట్ అయితే మురుకులు చేద్దామని ప్లాన్లో ఉన్నారు మా వాళ్ళు. మురుకులు అయ్యాక కజ్జికాయలు చేద్దామని ప్లాన్లో ఉన్నారు. ఆయిల్ అయితే వేడవుతుంది. మా మమ్మీ వచ్చేసి పూరీలు వేస్తుంది, నేను కాసేపు హెల్ప్ చేశాను. లక్ష్మి వచ్చేసి మురుకులు వేస్తుంది. అది ఇందాక చెప్పాను కదా, మా ఇంట్లో వర్క్ చేస్తుందని ఆమె. మా వైఫ్ ఏమో పక్కన ఉంది, చిమ్మిని ఆన్ చేస్తుంది ఎక్కువ పోగలు ఇవ్వకుండా. మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి. మురుకులు టేస్టీగా కరకరమంటున్నాయి. ఎంత అయింది, ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేస్తే 5:30, 5:45 అయింది ఈవినింగ్. పాపం ఆ రోజంతా పని వర్క్ ఎక్కువైంది, ముగ్గురికి చాలా కష్టపడ్డారు. నేను ఒక 1 hour హెల్ప్ చేశాలి వాళ్ళకి. ఇంట్లో మా అల్లుడు, నేను ఉన్నాను. మా అల్లుడు ఏమో వాడు టీవీ చూస్తున్నాడు, నేనేమో కొంచెం 1 hour హెల్ప్ చేశాను. మా వైఫ్ అయితే పిండి అయితే దాంట్లో పెడుతుంది, మురుకుల పౌలో. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఇంకా చాలా బాగా చేస్తారు మురుకులు, ప్లస్ అప్పలు, కారం అప్పలు అంటారు కదా. ఈ తెలంగాణలో ఇంకా అలానే పిలుస్తారు. ఇంకా మురుకులు తెలంగాణలో అయితే మురుకులు అంటారు, ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఏదో అంటారు, పేరు అయితే గుర్తు రావట్లేదు నాకు కరెక్ట్గా. మా మా అమ్మనేమో కొన్ని గజ్జికాయలు చేసింది, కొంచెం అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా ఫెస్టివల్కి అయితే ఎవరు రాలేరు, మేమే ఉన్నాము. ప్లస్ మా అక్క కొడుకు అయితే వచ్చాడు. మా అక్క వాళ్ళకి ఫోన్ చేశాం, కానీ వాళ్ళు వేరే రిలేటివ్స్ వస్తున్నారంట వాళ్ళ ఇంటికి, అందుకని వాళ్ళు రాలేకపోయారు. ఇది కింద వచ్చేసి చిన్న గార్డెన్ లాగా పెట్టుకున్నాము. అన్ని పూలు ఇక్కడ నుంచి వస్తాయి దేవునికి. ఇంకా ఎవరైనా కావాలంటే ఇక్కడ నుంచి తెంపుకొని వెళ్ళిపోతారు. మాకైతే పూలకు ప్లస్ మామిడి ఆకు ఉంటుంది కదా, గుమ్మానికి కట్టడానికి ఏమి ఇబ్బంది అయితే ఉండదు. మంచిగా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. పక్కన ఉంది కదా, ఇదిగోండి పక్కన ఇంకో చెట్టు ఉంది మామిడాకు, పచ్చగా చాలా బాగుంటుంది ఆకులు. మురుకులు అయితే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగా వచ్చాయి, సూపర్. వేడిగా మురుకులు తింటుంటే సూపర్, చాలా బాగుంది అసలు.
ఎవ్రీ దసరా అండ్ ఇంకా సంక్రాంతికి అయితే మురుకులు అప్పాలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఈసారి అప్పాలు అయితే ఏం చేయలేదు మా అమ్మ, జస్ట్ మురుకులు మాత్రమే చేసింది. అండ్ ఒక 1 kg పిండి అయితే నానబెట్టారు మురుకులకు. ఇదిగోండి క్రంచి క్రంచి మురుకులు. మా అమ్మ అయితే గజ్జికాయలకు చేస్తుంది. కొన్ని మా అమ్మ చేసింది, కొన్ని ఏమో లక్ష్మి చేసింది, కొన్ని ఏమో మా భార్య చేసింది. అంటే పూర్ణము పిండిలో నింపడము అవన్నీ. లక్ష్మి ఏమో కొన్ని పెట్టిస్తుంది, కొన్ని ఏమో మా భార్య కాల్చింది. గర్జలు చాలా బాగా వచ్చాయి, సూపర్ అసలు. నేను వచ్చి మా హోమ్ టౌన్కి వచ్చి ఒక 3-4 days అవుతుంది. 3-4 days అసలు 3-4 hours అన్నట్లు గడిచిపోయింది. కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపల అసలు హాలిడేస్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ రేపు మండే రోజు సండే ఈవినింగ్ అన్నా లేకపోతే మండే రోజు మార్నింగ్ అన్నా హైదరాబాద్కి రిటర్న్ అవుదామని చూస్తున్నాము. ఇంకా మళ్ళీ దీపావళికి వచ్చేసి మా పేరెంట్స్ని అక్కడికి హైదరాబాద్కి రమ్మని చెప్తున్నాను నేను. మా మమ్మీకి అయితే చెప్పాను, ఇంకా మా డాడీకి అయితే ఏం చెప్పలేదు. చూడాలి మా డాడీ ఏమంటాడో. ఆయనకు అంటే దసరా ఉంది కాబట్టి లీవ్ దొరికింది. మళ్ళీ దీపావళికి లీవ్ దొరుకుతుందో లేదో అడగాలి ఒకసారి. మా పాప పిండి నిప్పించుకొని ఏం చేస్తుందంటే ఆమె మొత్తం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆడుకుంటుంది. మా భార్య ఇంకా లక్ష్మి అయితే కొంచెం పిండి వేస్తున్నారు. పిండి వేసి కొంచెం ఏమో కింద వేస్తుంది, కొంచెమో తింటుంది, కొంచెమో ప్లేట్లు వేసి ఆడుకుంటుంటాను. మా దగ్గరికి అసలు అయితే ఏం విసిగించలేదు ఆ రోజు. నిద్ర పడుకుంది, మురుకులు చేసేటప్పుడు పడుకుంది. మళ్ళీ అప్పుడే ఒక 1.5 hourకి లేచి ఇంకా ఆడుకుంది, ఏమైతే విసిగించలేదు. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి గజ్జికాయలు వేస్తుంది మా వైఫ్ అయితే. కొన్ని లక్ష్మి వేసింది, కొన్ని ఏమో మా భార్య వేయించింది. ఇందాక చెప్పాను కదా నేను. ఇదిగో మా భార్య అయితే పూర్ణం పెడుతుంది. మా అమ్మ బాగా అలసిపోయి ఇంకా కాసేపు లేచి చైర్ మీద కూర్చుంటా అంటే సరే అని వెళ్ళి కూర్చుంది. కొంచెం ఎర్రగా కావాలమని చెప్పాను. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి కొంచెం తెల్లగా కాల్చారు. లేదమ్మా కొంచెం ఎర్రగా అయితే బాగుంటాయి మురుకు అవి మన గజ్జికాయలు అని చెప్పాను లక్ష్మికి. తను ఉంది సరే సార్ ఎర్రగా వేసాలి అని చెప్పింది. నెక్స్ట్ ట్రిప్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి దూరం చూస్తుంటే అసలు పూరిలా అనిపిస్తున్నాయి కదా. ఇంకో విషయము మీకు అందరికీ చెప్పాలి, ఒక్క నిమిషము చెప్తాను. ఫస్ట్ ఈ గజ్జికాయని టేస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా వెనక మా అల్లుడు వాడు వచ్చేసి నన్ను చూపేకు మామయ్య అంటే సరే లేరా నేను చూపించాను. టేస్ట్ చేస్తున్నాం ఇద్దరము, వేడిగా చాలా బాగున్నాయి. ఇంకోటి ఒక విషయం చెప్తాను కదా, యూట్యూబ్లో వచ్చేసి అంతా స్కామ్ జరుగుతుంది. కొంతమంది అబ్బాయిలే అమ్మాయిల పేర్లు పెట్టుకొని యూట్యూబ్లోకి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఒక 15 days వరుసగా లైవ్లోకి వచ్చి మామూలుగా ఫ్రెండ్స్ లాగా చాటింగ్ చేసి అమ్మాయిని అని చెప్పి చాటింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే FB ID తీసుకొని చాటింగ్ చేస్తున్నారు అమ్మాయిలాగా. అలా మీరు మోసపోకండి. మా ఫ్రెండ్కు ఒకసారి ఇలానే జరిగింది, వాడు మోసపోయాడు. మీరు వాళ్ళ వలలో పడకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాను, అందుకనే వాళ్ళ వలలో మాత్రం అస్సలు పడకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవంటి పెద్ద స్కామ్లు అవుతున్నాయి ఇప్పుడు. అన్నీ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కాకుండా బ్యాంకులో కాకుండా మామూలుగా యూట్యూబ్లో ఇట్లా అవుతున్నాయి. అందుకనే చెప్తున్నాను మోసపోకండి. ముందుగా బ్లాండ్గా ఎవరు నమ్మకండి ఓకేనా. హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండండి. వేరే అబ్బాయితో అమ్మాయితో ఏ రిలేషన్షిప్ పెట్టుకోకండి, మనకు అవసరం లేదు అలాంటి వాళ్ళతో. మోసపోకండి, హ్యాపీగా ఉండండి. ఫ్యామిలీని చూసుకోండి ఓకేనా. అమ్మా నాన్నని చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీగా ఉండండి ఓకేనా. ఇంకేంటి విశేషాలు, అదిగోండి మా పాప మా అమ్మ అయితే తింటున్నారు. కొంతమంది వీడియోస్ కొంతమంది యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు వాళ్ళు. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి నాకు ఓకేనా, కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.